నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం తెలంగాణలో చూస్తున్నాం రాజకీయం కాస్త తోవ మారుతుందని చాలామంది పెద్దలు కావచ్చు, లేదా ప్రతిపక్షాలు చాలా విమర్శిస్తూ అసలు. ఎందుకంటే ఒకవైపు 6 గ్యారెంటీల ఊసే లేదు. మరోవైపు విగ్రహ రాజకీయం ముందటికొచ్చింది. ఒక్కొక్క పుంతను తొక్కుతూ ముందుకెళ్ళిపోతుంది తప్ప ఎలక్షన్‌లో ఇచ్చిన హామీలు అసలు తెరపైకి తీసుకొస్తలేరని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు సామాజికవేత్తలు కావచ్చు దాన్ని చాలా విమర్శిస్తున్నారు. ఇంకోవైపు ఈ యూట్యూబ్ జర్నలిస్టుల పైన మన సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కాంట్రవర్సీలకు దారితీస్తుంది. సో, మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పొలిటికల్ కాంట్రవర్సీ, పొలిటికల్ డైవర్షన్ అనేటన్నా ఈ మాటలు ఎటన్నా పోతున్నాయా? నిజంగా తెలంగాణలో పొలిటికల్ డైవర్షన్ జరుగుతుందా అనే విషయాలపైన మనం మాట్లాడదాం. మనతో పాటు పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న ముందుగా. నమస్తే, జై తెలంగాణ. అన్న థ్యాంక్ యూ. చాలా డేస్‌కి టైం ఇచ్చినందుకు. ఎట్లా చూస్తారు నిజంగా తెలంగాణలో పొలిటికల్ డైవర్షన్ జరుగుతుందా? అంటే ఏ రకంగా అంటూ నాకు పొలిటికల్గా తెలంగాణలో డైరెక్షనే లేదు ఇప్పటిదాకా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే లాస్ట్ 10 years కూడా పెద్ద డైరెక్షన్ ఉన్నట్టు ఏం లేదు. పరిపాలన జరిగింది కానీ ప్రజలు మాత్రం దుఃఖంతోనే ఉండే. యువతరం కావచ్చు, ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ తీసుకొచ్చుకున్నామో కొట్లాడి, వందలాది మంది చనిపోయిన తర్వాత 1200 మంది, ఇప్పుడు కావచ్చు అంతకుముందు 369 మంది చనిపోయినా కావచ్చు. పెద్ద వీళ్ళు వచ్చినాక ప్రజాపాలన అన్నారు కానీ ఆ బాటలు ఇంకా చూడాల్సి ఉంది. 9 నెలలు అయింది కానీ పెద్ద అంత హోప్ఫుల్గానైతే అంత పెద్దగానైతే ఇప్పటిదాకానైతే కనిపించలేదు అన్న. ఒకవైపు గత 10 ఏళ్ల పాలన చూసి చాలా వరకు మాకు నచ్చలేదని చెప్పేసి మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా వరకు కొట్లాడి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి ఎన్నో ర్యాలీలు తీసి ప్రజాపాలన చెప్పేసి కాంగ్రెస్ నేత అధికారంలోకి తీసుకురావడానికి మీరు కూడా ఎంతో కొంత చేయూతనిచ్చారు. పార్టీలో లేకున్నా సరే బయట నుంచి ఒక సామాజికవేత్తగా. సరే, ప్రస్తుతం ఉన్న ప్రజాపాలన చెప్పేసింది 6 గ్యారెంటీలు అయితే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీ ఎటెళ్ళినాయి అంటారు? ఇప్పుడు నేను కూడా మొన్నటిదాకా మాట్లాడేది ఇంకా కూడా సరే టైం ఇద్దామేమని, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటివే నెరవేరుస్తలేరు. వాళ్ళ అమరుల కుటుంబాలకు కావచ్చు, తర్వాత ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామన్నది కావచ్చు, వెంటనే ఇమీడియట్గా చేస్తాం, 100 రోజులలో చేస్తామనేది చాలా ఉన్నాయి. ఈవెన్ రైతు రుణమాఫీ ఇమ్మీడియట్ వెంటనే రాగానే వాళ్ళు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే రీపేమెంట్ చేస్తామని అన్నారు. సరే, అది కాకుండా ఇప్పటివరకైతే అవుతున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఎవరికైనా రాకపోతే కూడా మీరు వచ్చి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, మీరు రాగానే చేస్తామంటున్నారు. కొన్ని పొరపాట్లు గవర్నమెంట్ జరిగినాయి అని చెప్పారు. సో అది సరే అయినా కానీ అవి సాఫ్ట్ కార్నర్లో పోయి అవి చేసినా కానీ మంచిదే, అక్కడ వరకు మంచిదే. ఇప్పుడు నిరుద్యోగులకు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ కూర్చొని వృత్తి ఇస్తా అని చెప్పిండ్రు. ఈవెన్ నిరుద్యోగులకు కూడా ఇటు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని కూడా ఆయన ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిసెస్ కూడా నెరవేర్చలేని సిచ్యువేషన్స్లో మాత్రం ఉన్నారు. సరే, ఆర్టీసీ బస్సులు అవన్నీ వాటి పెద్ద ఇప్పుడు వాటికి ఏం పైసలు అవసరం లేదు కాబట్టి అవి నడుస్తూనే ఉన్నాయి. బెల్ట్ షాపులు బంద్ చేస్తున్నారు ఊర్లలో. ఇప్పుడు దాకా బెల్ట్ షాపులో ఊసలేదు. బెల్ట్ షాపులు ఇంకా ఎక్కువ అయిపోయినాయి ఊర్లలో. ఎడ్యుకేషన్ కూడా 15% ఎడ్యుకేషన్కు బడ్జెట్ పెడతా అని చెప్పిండ్రు కానీ పెట్టలేదు. లాస్ట్ ప్రభుత్వం 6 చిల్లర ఉంటే వీళ్ళు 7 చిల్లర అయింది అంతే. అది ఖాళీ ఏంటంటే జీతాల మటుకు పరిమితం అయ్యేటువంటిది. ఈ రిక్రూట్మెంట్స్ చేస్తాను, రిక్రూట్మెంట్స్ ఇంకా యూనివర్సిటీలలో ఇంకా జరగలేదు. సో అన్ని ప్రామిసెస్ ఈ 6 గ్యారెంటీలు ఇక చాలా గ్యారెంటీ ఉన్నాయి. ఇక ఆడవాళ్ళకు నెలకు 2500 అవన్నీ ఏవి కూడా ఇంకా రాలేదు. బట్ స్టిల్ ఏంటంటే చలో మేము చేస్తామనే హోప్ అయితే బిల్డప్ చేస్తాను కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటి వరకు మాత్రం చేస్తున్నాం అనేది మాటలు అయితే వినబడుతున్నాయి కానీ చేతలల్లో ఇంకా టైం పడుతుందేమో నాకు తెలుస్తలేదు. ఆయన మొత్తం లంక బిందెలు అనుకున్నాం మేము, కాలి బిందెలు అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. సో ఇది ఎక్కువ రోజులు ఇట్లనే చెప్పుకుంటూ పోయేటట్టు కూడా ఉండదు. మరి అంతకుముందు ఇవన్నీ తెలుసుకునే ప్రామిసెస్ చేయాలి కదా. ప్రామిసెస్ ప్రకారంగానైతే జరుగుతలేవు. చేస్తున్నామనే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం కనబడుతున్నది. ఇది ఇక చూడాలి ఇంకా 4 రోజుల తర్వాత ఇది నిజంగానే పర్ఫెక్ట్గా జరుగుతా లేదనేది టైం చెప్తుంది.